హలో ఫ్రెండ్స్, ఈరోజు పొనగంటాకు ఫ్రై చేస్తున్నాము. సో, ఫస్ట్ దీన్ని బాగా ఇలాగ అంతా ఒలిచేసేసుకొని, తర్వాత బాగా వాష్ చేసుకొని, కొంచెము ఒక పిడికెడు కందిపప్పు వేసి, కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలనమాట. సో, ఒక్క విజిల్ చాలా లేతగా ఉందనమాట పొనగంటాకు. అసలు కుక్కర్‌లో కూడా అవసరం లేదు. కందిపప్పు కోసమని మేము కుక్కర్‌లో పెట్టామనమాట. సో, ఒక్క విజిలే వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత బాణీలో కొంచెము ఆయిలేసుకొని, అందులో ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలనమాట. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకా ఇందులోకి కారం అనమాట. సరిపడా అంటే మీకు అంటే తర్వాత లాస్ట్‌లో నేను పౌడర్ చెప్తాను. ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇంకొంచెం స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకో 2 ఎండుమిరపకాయలు, తర్వాతొచ్చి కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో, పొనగంటాకులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అసలు మాకైతే దొరికినప్పుడల్లా ఇంకా ఊర్లో కదా! బాగా ఇంటికే తీసుకొచ్చి ఇస్తారనమాట. సో, మేము రెగ్యులర్‌గా వాడుకుంటానికి ట్రై చేస్తాం. ఎక్కడంటే మనకు అంతగా దొరికినప్పుడే వాడుకోవాలి కదా! సో, ఆ తర్వాత ఇంకా ఇది కూడా ప్రెషర్ అయిపోయింది. అది ఆ ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్‌గా అందులో నేను ఒక్క చుక్క నీళ్ళే ఏసాననమాట. అందుకనే మనకి ఆ ఆకులో వచ్చే వాటర్‌తోనే మగ్గిపోయిందనమాట. సో, ఇదంతా బాగా మనము కలియబెట్టుకోవాలనమాట. సో, మనము ఉప్పు అవంతా లాస్ట్‌లో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఉప్పే వేసేసి ఉడకబెట్టాననమాట. ఆ ఉప్పులో ఉండే వాటరు, ఆకులో ఉండే వాటర్‌తోనే మగ్గిపోతదనమాట. సో, తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపేసి తిప్పుకోవాలి. సో, నేను ఇక్కడ యాడ్ చేసే స్పైస్ పౌడర్ ఏంటంటే ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అవన్నీ ఎండు కొబ్బరి వేసి మా అమ్మగారు పౌడర్ చేశారు. సో, ఆ పౌడర్ మా అమ్మ డబ్బా నిండా చేస్తది. అది ఆమెకి ఏ అంటే ఇలాంటి తాలింపులకి ఒక 3 టైమ్స్‌కి అయిపోతదనమాట. సో, చెప్పాగా మా ఇంట్లో నూనె, కారము దండిగా యూజ్ చేస్తారనమాట కారము. సో, నేనైతే కొంచెం కొంచెం ఏస్తుంటే మా అమ్మగారు ఇంకా ఎక్కువ ఏసేయమంటున్నారు. నాకు భయమేస్తుంది మళ్ళా పిల్లలు తినగలుగుతారో లేదో అని. సో, మొత్తం వేసేసా అనమాట. ఆల్మోస్ట్ ఒక కప్పుడైతే కావాల్సొస్తది. ఎందుకంటే ఆకు కొంచెం సప్పగా ఉంటది కాబట్టి. సో, చెప్తున్నాను మళ్ళా ఇంకోసారి ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు ఈ 3 కలిపి మనము మిక్సీ పట్టుకోవాలనమాట. సో, ఆ పౌడర్ మా అమ్మగారు ముందే చేసి పెట్టుకున్నారు కాబట్టి రెడీగా అందులో వేసేసాము. ఇంక అంతే ఫ్రెండ్స్, వితిన్ 2 మినిట్స్‌లో మనకి వేడి వేడి ఆహ్, ఫ్రై రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.